హాయ్ అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజైతే మన తెలంగాణ సకినాలు సంక్రాంతి స్పెషల్ రెసిపీ అయితే చూద్దామండి. ఈ వీడియోలో సకినాలు పర్ఫెక్ట్‌గా రావడానికి కావాల్సిన అన్ని టిప్స్ అయితే నేను షేర్ చేశాను. అంటే సకినాలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండడానికి, అట్లనే క్రిస్పీగా రావడానికి, అట్లనే విరిగిపోకుండా ఉండడానికి కావాల్సిన టిప్స్ అయితే షేర్ చేశాను. కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దామండి. నేనిక్కడ 3 కిలోల రేషన్ బియ్యం తీసుకొని మెరగలు గానీ, రాళ్ళు గానీ లేకుండా మంచిగా బియ్యాన్నయితే చెరుక్కొని, ఆ తర్వాత 3 సార్లయితే కడిగి నైట్ అంతా నానబెట్టిన. సో, తెల్లారైతే మనం వాటర్‌నయితే వంపేసుకొని, మళ్ళీ ఫ్రెష్ వాటర్‌తో మళ్ళీ ఒక 2 సార్లయితే బియ్యాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక జాలి గిన్నెలో వేసి వాటర్ అంతా పోయేదాకా అలా పెట్టుకోవాలనమాట. సో, వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు బియ్యాన్నయితే ఒక కాటన్ క్లాత్‌లో అయితే మనము అర్ధగంట సేపయితే ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనం బియ్యము మరీ పచ్చిగా ఉన్నప్పుడు పడితే పిండి సరిగా రాదు గాబట్టి, మనం బియ్యాన్ని టచ్ జేసినప్పుడు కొంచెం తడి పొడిగా అయితే మన చేతికైతే కొంచెం లైట్‌గా నేను చూపించిన విధంగా అయితే తగలాలనమాట. అట్లా ఉన్నప్పుడే మనకు పిండి అనేది పర్ఫెక్ట్‌గా పట్టడానికి పాసిబుల్ అయితుందనమాట. ఇక్కడ నేను 3 కేజెస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి నేను మిల్లులో అయితే పట్టించుకొచ్చిన. ఒకవేళ తక్కువ క్వాంటిటీ అయితే మనం ఇంట్లో మిక్సీ జార్‌లో గూడా మనం పట్టుకోవచ్చు. ఇలా పట్టించుకొచ్చిన పిండినైతే ఇట్లా మంచిగా జల్లించుకోవాలి. ఎందుకంటే మనం చూసాం గదా! కొన్ని నూకల్ల టైప్‌లో అట్లా వస్తున్నాయి గాబట్టి, సో, ఫస్ట్ అయితే పిండిని మంచిగా జల్లించుకోవాలి. ఆ తర్వాత జల్లించుకున్న పిండిలో అయితే నేనిక్కడ వాము అయితే యాడ్ చేసిన. మేమైతే ఓమా అని అంటాము. వాము యాడ్ చేసిన. ఆ తర్వాత కడిగిన నువ్వులైతే యాడ్ చేసిన. తర్వాత తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 గూడా మంచిగా పిండిలో కలిసేలాగా మంచిగా పిండినైతే కలుపుకోవాలి. చూస్తున్నారుగా మీరు ఇక్కడైతే నేను ఎక్కడ గూడా సోడా యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టిన గాబట్టి సోడా వేయాల్సిన అవసరం అయితే లేదు. మనం 3, 4 అవర్స్ నానబెట్టుకొని గూడా మనం సకినాలు చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు మనం సోడా అయితే వేయాల్సయితే ఉంటుందనమాట. అప్పుడే సకినాలయితే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను ఓవర్‌నైట్ నానబెట్టిన గాబట్టి సోడా అనేది ఎక్కడ గూడా నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకొని సకినాల పిండినైతే మంచిగా కలుపుకోవాలి. పిండినైతే మనం జారుగా ఉండేలాగా అయితే సకినాల పిండినైతే కలుపుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, సకినాల చేయడానికి రేషన్ బియ్యం గానీ, దొడ్డు బియ్యం గానీ తీసుకోవాలి. మనం రెగ్యులర్‌గా రైస్ వండుకునే బియ్యం అయితే మనకు సకినాలు పర్ఫెక్ట్‌గా రావు. ఎందుకంటే, అవి చాలా అంటే చాలా గట్టిగా వస్తాయి. ఎన్ని అవర్స్ నానబెట్టినా, సోడా వేసినా, ఎట్లా చేసినా గూడా అవి చాలా అంటే చాలా గట్టిగా వస్తాయి. కాబట్టి రేషన్ బియ్యం గానీ, దొడ్డు బియ్యం గానీ మాత్రమే తీసుకోవాలి. సో, మనం ఇప్పుడైతే పిండినైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే మనం కలుపుకున్నాము. చూసారు గదా! సకినం చుట్టినప్పుడు ఎక్కడ గూడా తెగిపోకుండా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. అంటే మనకు పిండి అనేది కరెక్ట్‌గా ఉందనమాట. ఒకవేళ మనం సకినాలు చుట్టేటప్పుడు వేసేటప్పుడు పిండి విరిగిపోయిందనుకోండి మధ్యలో, సో, పిండి అనేది కరెక్ట్‌గా కలుపుకోలేదనమాట. అలాంటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పిండినైతే మంచిగా కలుపుకోవాలి. మా తెలంగాణలో అయితే ఈ సంక్రాంతికి అప్పాలు స్టార్ట్ చేసేటప్పుడు ఏ అప్పాలు చేసినా గూడా ఇట్లా గౌరమ్మనైతే ఫస్ట్ చేసి పెట్టి, ఆ తర్వాత పక్కన బొట్లు పెట్టి, పక్కనున్న వాళ్ళకు గూడా బొట్లు పెట్టి ఇట్లా స్టార్ట్ చేస్తామనమాట. ఇది ఎందుకు జేస్తారో తెలవదు గానీ, సో, పెద్దవాళ్ళు గూడా ఇట్లనే జేస్తారు గాబట్టి నేను గూడా జేషిన. ఇంకొకటి ఏంటిదంటే ఇది గౌరమ్మనా, వినాయకుడా గూడా తెలవది. ఎందుకంటే గౌరమ్మ గాని, వినాయకుడు గాని చేసినప్పుడు మనం పసుపు ముద్ద చేసి బొట్లు పెడతాం గదా! కానీ ఇక్కడ మనం ఏ అప్పాలైతే జేస్తామో ఆ పిండి తీసుకొని ఇట్లా ముద్దలాగా జేసి 2 సైడ్‌లా ఇట్లా కొమ్ముల్లాగా ఉండేలాగా జేసి బొట్లు పెడతారనమాట. సో, పెద్దవాళ్ళు చేస్తారు గాబట్టి నేను గూడా చేసినా అనమాట. అండ్ ఇంకా మనం సకినాలైతే ఒక లేయర్ అయితే చుట్టుకోవద్దు. మనం 2 గాని, 3 గాని లేయర్స్ అయితే చుట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఒక్కొక్కటి 3 ఇట్లా లేయర్స్ అయితే చుట్టుకున్నాను. మనం ఎక్కువ లేయర్స్ గూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం కాల్చేటప్పుడు ఎక్కువ టైం పడుతుందనమాట. సో, ఇక్కడైతే మా పిల్లలు గూడా ట్రై చేస్తామనంటే కొంచెం పిండి అయితే ఇచ్చినా వాళ్ళు ఇగ ట్రై చేసుకుంటా ఉన్నారనమాట. సో, మన సకినాలైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇట్లా పొయ్యి దగ్గర గూడా ఇట్లా బొట్లు పెట్టేసి ఒక గ్లాస్ నిండా వాటర్ పోసి ఆ తర్వాత మూకుడు పెట్టి ఆయిల్ అయితే పోస్తారు. అమ్మ వాళ్ళు గూడా అట్లనే జేస్తారు. కాబట్టి నేను గూడా అట్లనే జేస్తున్నా. ఇదైతే వాటరు గ్లాస్‌లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండడానికి పోస్తారు అని జెప్పేసి పెడతారు అని జెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ సో, వాళ్ళు జేస్తారు గాబట్టి నేను గూడా అట్లనే జేసిన. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ అయితే మంచిగా కాగాలి. మంచి వేడి వేడిగా ఉండాలి. ఆ తర్వాత మనం
ఫస్ట్ ఏ సైడ్ అయితే వేస్తామో ఆ సైడే ఫస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం మిగతా సకినాలన్నీ వేసేలోపు ఇవి మంచిగా ఆరుతాయి. కాబట్టి వీటినే ఫస్ట్ తీసుకోవాలి. ఇట్లా ఆయిల్ అయితే మంచిగా వేడి ఉండాలి. మనం మనం తీసుకున్న 2 ప్లేట్లకు కూడా మంచి ఆయిల్ అయితే అప్లై చేయాలి. అప్పుడే మనకు సకినాలు తీసేటప్పుడు మంచిగా వస్తాయి. అట్లనే మనము సకినాలు మూకుడులో వేసేటప్పుడు కూడా తొందరగా జారుతాయి. ఇంకొకటి ఏంటంటే మనం సకినాలు కొంచెం ఆరిన తర్వాతనే కాల్చుకోవాలి. అప్పుడే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుందనమాట. మనం తడిగా ఉన్నప్పుడు సకినాలను కాల్చుకుంటే అది ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకుంటది. ఇంకొకటి ఏంటంటే మనం ప్లేట్‌లకు ఆయిల్ పెట్టాము గదా! అట్లనే మనము సకినాలు ప్లేట్‌తో తీసేటప్పుడు క్లాత్‌ని ఇట్లా లెఫ్ట్ హ్యాండ్‌తోని ఇట్లా లాగి పట్టుకొని రైట్ హ్యాండ్‌తోనైతే ప్లేట్‌లోకి తీసుకోవాలి. అప్పుడే సకినాలు విరిగిపోకుండా వస్తాయి. క్లాత్ లూజ్‌గా ఉంటే మనం సకినాలు తీసేటప్పుడు అవి తొందరగా విరిగిపోతాయి. సకినాలు చాలా అంటే చాలా డెలికేట్‌గా ఉంటాయి ఎండిన తర్వాత. అందుకని జెప్పేసి చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి. ఇట్లా అన్ని సకినాలను గూడా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే కాల్చుకోవాలి. ఇట్లనే అన్ని మిగతా సకినాలన్నీ గూడా మనం ఇట్లనే చేసుకోవాలనమాట. సో, మా తెలంగాణలో అయితే సంక్రాంతికి ఖచ్చితంగా సకినాలైతే చేసుకుంటారు. ఏ పండుగలకు ఈ సకినాలను మేము చేసుకోము గానీ, సంక్రాంతికైతే ఖచ్చితంగా చేసుకుంటాము. ఎందుకంటే, మా సైడు ఎక్కువగా ఏం నమ్ముతారంటే, సకినాలు సంక్రాంతికి చేసుకున్నంత టేస్టీగా మిగతా ఏ టైంలో చేసుకున్నా ఆ టేస్ట్ రాదు అని జెప్పేసి అంటారు. సో, మీకు గూడా ఎవరికైనా అట్లనే అనిపిస్తదా? అనిపిస్తే కమెంట్ జేయండి. మిగతా టైంలో అయితే మేమెప్పుడూ గూడా సకినాలు చేసుకోము. ఏమన్నా అకేషన్స్ శ్రీమంతం గానీ, లేకపోతే శారీ ఫంక్షన్స్ గానీ, ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రమే సకినాలయితే చేస్తారు. కానీ అప్పుడు తిన్న సకినాలు ఇంత టేస్ట్‌గా అనిపించవు. సో, అందుకని జెప్పేసి సంక్రాంతికైతే ప్రతి ఒక్కరు మా తెలంగాణలో ఖచ్చితంగా సకినాలయితే చేసుకుంటారు. ఇది ఈరోజు వీడియో. నాకు తెలిసినంత వరకు అన్ని టిప్స్ అయితే నేను షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.